క్రైస్త లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22:28. ప్రభువైన యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మొదట ఆయన వెలుగు మన హృదయమునందు ప్రవేశించును. పిమ్మట ముఖము మీద, అటు తరువాత మనము నడుచు మార్గముపై పడును. ఇది మూడంతల దివ్య కాంతి. ఆ తేజవంతమైన ముఖము సజీవుడైన దేవుని ద్వారానే కలుగును కాని ప్రసంగముల ద్వారా కలగదు. అట్టి వెలుగు శ్రమలలో అధికముగా మెరియును. ప్రకాశమైన ముఖముతోనే శత్రువును ఓడింపగలము. ఈ వెలుగే స్టెఫను పక్షముగా వాదించి శత్రువులకు తన విజయమును చూపించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.